హిందూ సంప్రదాయంలో మాంసాహారం తినటం గురించి చాలా విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రాచీన హిందూ గ్రంథాల్లో, ముఖ్యంగా వేదాలు, పురాణాలు మరియు ఇతిహాసాల్లో మాంసాహారం గురించి ప్రస్తావించబడింది. కొన్ని సందర్భాల్లో మాంసాహారం అనేది యజ్ఞాలలో ఉపయోగించేవారిలో ఒకటిగా చెప్పబడింది. మహాభారతం, రామాయణం వంటి గ్రంథాల్లో కూడా కొన్ని పాత్రలు మాంసాహారం తీసుకున్నట్టు చెప్పబడింది. ఒకప్పుడు హిందువులు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉండటంతో ప్రాకృతిక పరిస్థితులకు అనుగుణంగా వారి ఆహారపు అలవాట్లు మారుతూ వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో మాంసాహారం ప్రాచుర్యంలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో శాకాహారం ప్రధానమైనది. బౌద్ధం, జైనమత ప్రభావం వల్ల హిందూమతంలో అహింసా సిద్ధాంతం బలపడింది. దాంతో అనేక మంది హిందువులు మాంసాహారాన్ని వదిలేశారు. అయితే మనం చూస్తే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో హిందువులలో మాంసాహారం ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో కూడా కొంతవరకు మాంసాహారం ప్రాచుర్యంలో ఉంది, ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, బీహార్ వంటి ప్రాంతాల్లో. ప్రస్తుత రోజుల్లో హిందువులలో మాంసాహారం తినేవారు, శాకాహారం అనుసరించేవారు ఇద్దరు ఉన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత అభిరుచికి, కుటుంబ సంప్రదాయాలకు మరియు ప్రాంతీయ ఆచారాలకు ఆధారపడి ఉంటుంది.